హమ్మయ్య! ఫైనల్‌గా మీ ముందుకొచ్చాను. అన్నపూర్ణ సర్క్యూట్‌కి సంబంధించి ఎట్లా ప్లాన్ జేసుకోవాలి, దాని గురించి వివరంగా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఆల్సో ఎవరైతే ఫ్యూచర్‌లో ప్లాన్ జేసుకొని ఎళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఈ వీడియో ఉపయోగపడిద్ది. అన్నపూర్ణ సర్క్యూట్ ఎప్పుడు స్టార్ట్ జేయాలి? బెస్ట్ టైమ్ టు ట్రెక్. అన్నపూర్ణ సర్క్యూట్ ఏ రూట్ మ్యాప్‌లో ఎళ్ళాలి? నేపాల్‌కి ఎలా రీచ్ అవ్వాలి? అకామిడేషన్, ఫుడ్, పోర్టరు, గైడ్ లేకుండా ఎట్లా? నేను మొత్తం పోర్టరు, గైడ్ లేకుండానే ఈ వీడియో చెప్తున్నాను అన్నమాట. సిమ్ కార్డ్ ఎలాగా? కరెన్సీ ఎక్స్చేంజ్ ఎలాగా? ఇంకా అదర్ టిప్స్ అంటే పైకి వెళ్ళే కొద్దీ ఊపిరి కొంచెం ఇబ్బందిగా ఉండిద్ది అనమాట. దానికి ఎలా రెడీ అవ్వాలి అన్నది కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం అనమాట. అండ్ ఆల్సో ఈ వీడియో చాలా ఉపయోగపడుద్ది. దీన్ని లైక్ చేస్తే మీకు ఎలా ఉపయోగపడిందో ఇంకొక 10 మందికి ఉపయోగపడిద్ది అని ఆశిస్తూ ఈ వీడియోని మనం ముందుకెళ్ళిపోతాం. పదండి. సో అన్నపూర్ణ సర్క్యూట్ ని ఎప్పుడు ట్రెక్ చేస్తే బాగుంటుంది అంటే బెస్ట్ టైం టు ట్రెక్. ఇక్కడ మనకి 2 సీజన్స్ ఉన్నాయి. ఒకటి స్ప్రింగ్, ఇంకొకటి ఆటమ్ అనమాట. స్ప్రింగ్ వచ్చేసి మార్చ్ నుంచి మే దాకా, ఇంకోటి ఆటమ్ వచ్చి సెప్టెంబర్ నుంచి నవంబర్ దాకా అనమాట. సో క్లైమేట్ ఎలా ఉంటుంది అంటే డే టైం ఒక రకంగా ఉంటుంది, నైట్ టైం ఒక రకంగా ఉంటుంది. అండ్ మన దగ్గర 3 కన్సిడర్ చేయాలి. అంటే లోవర్ ట్రయల్ దగ్గర, మీడియం ఆల్టిట్యూడ్ దగ్గర, తర్వాత హై ఆల్టిట్యూడ్ దగ్గర డిఫరెంట్ గా అయితే ఉంటుంది అన్నమాట. స్ప్రింగ్ టెంపరేచర్ ఎలా ఉంటుంది అంటే మార్చ్ నుంచి మేలో, ఎస్పెషల్లీ లోవర్ ట్రయల్ లో డే టైం అయితే 15 డిగ్రీస్ టు 25 డిగ్రీస్ ఉంటుంది. అదే నైట్ టైం అయితే 5 డిగ్రీస్ నుంచి 10 డిగ్రీస్ ఉంటుంది. మిడ్ ఆల్టిట్యూడ్ విలేజ్ సో డే టైం వచ్చి 10 డిగ్రీస్ టు 15 డిగ్రీస్ ఉంటుంది. అదే నైట్ టైం వచ్చేసి 0 to -5 దాకా ఉంటుంది. ఇప్పుడు హై పాస్ అంటే మనం తొరలంగా పాస్ 4000 మీటర్ అబోవ్ వెళ్తే డే టైం వచ్చేసి 0 to 5 డిగ్రీస్ ఉంటుంది. తర్వాత -5 నుంచి -10 డిగ్రీస్ దాకా అయితే ఉంటుంది. ఇప్పుడు ఆటమ్ టెంపరేచర్ ఎలా ఉంటుందంటే సెప్టెంబర్ టు నవంబర్ లోవర్ ట్రయల్ లో ఎలా ఉంటుందంటే డే టైమ్ లో 15 to 20 డిగ్రీస్ ఉంటుంది. నైట్ టైం వచ్చి 7 డిగ్రీస్ నుంచి 12 డిగ్రీస్ ఉంటుంది. అదే మిడ్ ఆల్టిట్యూడ్ విలేజ్ 8 డిగ్రీస్ నుంచి 15 డిగ్రీస్ ఉంటుంది. తర్వాత నైట్ టైం వచ్చేసి 0 డిగ్రీస్ నుంచి -5 డిగ్రీస్ ఉంటుంది. హై ఆల్టిట్యూడ్ కి వెళ్లే కొద్దీ డే టైమ్ లో -2 నుంచి 5 దాకా ఉంటుంది. అదే నైట్ టైం -5 నుంచి 15 డిగ్రీస్ దాకా ఉంటుంది అన్నమాట. సో బేసికల్లీ నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే నేను మేలో వెళ్ళటం జరిగింది అనమాట. నాకు డే టైం హై పాస్ లో అయితే అంటే తొరలంగా పాస్ దగ్గరలో లాస్ట్ బేస్ క్యాంప్ ఉంటుంది హై క్యాంప్ అని. సో అక్కడ డే టైమే నాకు లిటరలీ 2 డిగ్రీస్ 0 డిగ్రీస్ ఉంది. అదే నైట్ టైము నాకు ఆ రోజు నైట్ -15 ఉందన్నమాట. ఇది ఎగ్జాక్ట్ గా ఇలాగే ఉండాలని లేదు. వి కాంట్ ప్రిడిక్ట్ అనమాట. మౌంటైన్స్ లో ఎలా ఉంటది టెంపరేచర్ అనేది మన చేతిలో లేదు. ఒకవేళ ఈ వీడియో చూస్తే మన అన్నపూర్ణ సర్క్యూట్ కి సంబంధించి వీలాగ్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అంటే లిటరలీ ఒక 2 అవర్స్ దాకా ఉంటది. చాలా ఓపికతో చూడండి. కంప్లీట్ గా అంటే రాన్ రస్టిక్ గా అలా పెట్టేశాను. వ్యూస్ కూడా అంత ఎక్కువ గొప్పగా రాలేదు. నేనేంటంటే ఒక మెమరీ లాగా పెట్టేశాను. ఇదిగోండి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా మన అన్నపూర్ణ సర్క్యూట్ కి సంబంధించి నా రూట్ మ్యాప్ అయితే ఇలా ఉందన్నమాట. నేనైతే వయా తిలోచి లేక్ మీద నుంచి తొరలంగా పాస్ కి అయితే రీచ్ అయ్యాను అనమాట. సో ఇక్కడ మనం ఫస్ట్ అయితే మనం వెళ్లాల్సింది డుమ్రే అనమాట. కాఠ్మండూ నుంచి డుమ్రే తగులుతుంది, పోఖ్రా నుంచి డుమ్రే తగులుతుంది. ఇట్స్ అ మిడ్ పాయింట్ అనమాట. అది ఒక పల్లెటూరు హైవే మీద ఉంటుంది. అక్కడి నుంచి లెఫ్ట్ కి వెళ్తే అక్కడ మనకు లాట్ ఆఫ్ బసెస్ గానీ, ట్రక్స్ గానీ, టెంపో ట్రావెల్స్ ఇట్లాంటివి ఉంటాయి అనమాట. వాటిని షేరింగ్ కూడా ఉంటాయి. మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి ఎంత ఛార్జ్ చేశారు నాకు అప్పుడు అని. బేషషర్ నుంచి చెన్నైకి వెళ్ళాను. ఆ రోజు లేట్ నైట్ అవటం మూలాన ఆ గ్రూప్ లో చాలా మంది ఉండేసరికి ఒకేసారి హై ఆల్టిట్యూడ్ ఎప్పుడు వెళ్ళలేదు. సో అంచేత మేము ఏం చేసాం అంటే బేషషర్ లో లే ఓవర్ అయ్యి బేషషర్ నుంచి చెన్నైకి వెళ్ళాం. చెన్నై నుంచి అప్పర్ పసాంగ్. మీరు కావాలంటే డుమ్రే నుంచి డైరెక్ట్ గా అప్పర్ పసాంగ్ దాకా వెళ్ళొచ్చు. కాకపోతే మీరేంటంటే 760 మీటర్స్ నుంచి ఒకేసారి 3300 మీటర్స్ కి వెళ్తారు, విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ సజెస్టబుల్. సో ఫస్ట్ మీరు చెన్నై దాకా వెళ్ళండి. చెన్నై నుంచి అప్పర్ పసాంగ్ వెళ్ళండి. సో అసలైన ట్రెక్కింగ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అంటే చెన్నై దగ్గర నుంచి స్టార్ట్ అయ్యింది అనమాట. చెన్నై నుంచి అప్పర్ పసాంగ్ నుంచి మనాంగ్. ఇప్పుడు మనాంగ్ నుంచి మీరు ఎక్కడికి వెళ్తారంటే కాన్సర్ వెళ్తారు. వయా కాన్సర్ మీద నుంచి శ్రీయార్క్లా అంటే ఎక్కడ ఆగకండి. శ్రీకర్కాలో ఆగకుండా డైరెక్ట్ గా తిలోచి బేస్ క్యాంప్ కి వెళ్ళండి. బేస్ సేవ్ చేయడం కోసం, బడ్జెట్ సేవ్ చేయడం కోసం మేము డైరెక్ట్ గా మనాంగ్ నుంచి కాన్సర్ ఒక మహా అయితే 1 అవర్ జర్నీ ఉంటుంది. మళ్ళీ కాన్సర్ నుంచి శ్రీకర్కా ఇంకొక 2 అవర్స్ జర్నీ ఉంటుంది. శ్రీకర్కా నుంచి మళ్ళీ తిలోచి బేస్ క్యాంప్ కి ఒక 3 to 4 అవర్స్ అయితే ఉంటుంది. సో లిటరల్లీ మీకు ఒక 3-4 అవర్స్ అంటే నేను యావరేజ్ గా చెప్తున్నాను. ఒక పర్ఫెక్ట్ అథ్లెట్ అయితే ఒక 3-4 అవర్స్ లో కొట్టేస్తాడు. ఒక మామూలుగా సెడెటరీ లైఫ్ స్టైల్ ఉన్నోడైతే కొంచెం ఇబ్బందిగా ఒక 7 to 8 అవర్స్ అయితే జర్నీ సాగిద్ది అనమాట. ఇక్కడ మనం ఏంటంటే తిలోచి బేస్ క్యాంప్ కి వెళ్తాం. తిలోచి బేస్ క్యాంప్ కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అంటే తిలోచి బేస్ క్యాంప్ లో లే ఓవర్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ తిలోచి లేక్ కి వెళ్తాం. తిలోచి లేక్ నుంచి మళ్ళీ కిందకు వచ్చి తిలోచి బేస్ క్యాంప్ లో అంటే ఎర్లీ మార్నింగ్ బయలుదేరాలన్నమాట. సో తిలోచి బేస్ క్యాంప్ కి అట్లీస్ట్ తక్కువ 3 o'clock నుంచి 4 o'clock కి బయలుదేరాలన్నమాట. అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు వెళ్ళిపోయి రీచ్ అయ్యి తిలోచి లేక్ నుంచి కిందకు వచ్చి తర్వాత ఎక్కడ ఆగకుండా ఫుడ్ కి ఆగి తిలోచి బేస్ క్యాంప్ లో మీ లగేజ్
లగేజ్ అంతా గట్రా తీసేసుకుని శ్రీకర్కాకి వెళ్ళి శ్రీకర్కా నుంచి అంటే శ్రీకర్కాలో ఆ రోజు నైట్ స్టే చేసుకోండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ మార్నింగ్ తిలోచి బేస్ క్యాంప్ కి వెళ్ళారు, మళ్ళీ రిటర్న్ వస్తారు, రిటర్న్ వచ్చి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరుతారు. లిటరలీ ఒక 1 డే ఎగిరిపోతుంది అనమాట. సో శ్రీకర్కాలో ఆగిన తర్వాత అక్కడి నుంచి నెక్స్ట్ డే యాకర్కాలో ఆగండి. మేమేం చేసాం అంటే యాకర్కాలో ఆగకుండా అంటే అక్కడ కొంచెం ఫుడ్ తర్వాత అకామిడేషన్ ప్రైసెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి లైడర్ లోకి వెళ్ళాం. అంటే నేను అప్పుడే ఒక బ్లాగ్ లో ఒక వీడియో చూసాను, అక్కడి నుంచి లైడర్ కి వెళ్ళాను అనమాట. సో లైడర్ కి వెళ్ళాను అంటే దాని పక్కనే మహా అయితే ఒక 30 to 40 minutes జర్నీ ఉంటుంది యాకర్కా నుంచి లైడర్ కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి నెక్స్ట్ ఆ రోజు నైట్ లేవర్ అయిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ తొర్లంగా హై క్యాంప్ 4900 meters అబోవ్ అయితే రీచ్ అయిపోంటారు అప్పటికే. దాని తర్వాత ఫైనల్ డే అంటే తొర్లంగా పాస్ కి వెళ్ళేది అనమాట. 5416 meters అబోవ్ అంటే 17,600 feet హైట్ అబోవ్ లోకి వెళ్తారు. అదే రోజును మళ్ళీ ముక్తినాథ్ కి అయితే వెళ్తారు అనమాట. ఇక్కడ మీరు గమనించాల్సింది తొర్లంగా హై క్యాంప్ నుంచి ముక్తినాథ్ వరకు మీరు ఏదైతే వాటర్ బాటిల్స్ క్యారీ చేస్తారో చివరి దాకా అదే ఉండాలి. ఎందుకంటే మధ్యలో ఎక్కడ కూడా టీ హౌస్ ఉండదు. సో అట్లా మీరు రూట్ మ్యాప్ చేసుకోండి. ముక్తినాథ్ నుంచి పూన్ హిల్ వెళ్ళాలి అనుకుంటే కూడా వెళ్ళొచ్చు. ఇట్స్ అప్ టు యువర్ చాయిస్ అనమాట. ముక్తినాథ్ నుంచి మళ్ళీ టీ టూర్ చేసుకుని పూన్ హిల్ తర్వాత తారాపని ఇంకొన్ని ఉంటాయి అనమాట అక్కడే. సో ఒకవేళ మీకు ఓపిక ఎనర్జీ ఉంటే కనుక మీరు అలా ప్లాన్ చేసుకోవచ్చు. నేను ఈ ట్రిప్ కంప్లీట్ గా 8 days నుంచి 9 days లో కంప్లీట్ చేశాను. అదే నార్మల్ గా మీరు ఆరామ్సే స్లోగా వెళ్ళాలి ఒక 15 to 18 days అయితే సరదాగా పట్టింది అనమాట. ఇది మన రూట్ మ్యాప్. ఇప్పుడు ఇంతకీ నేపాల్ ఎలా రీచ్ అవ్వాలి, హౌ టు రీచ్? నేనైతే విజయవాడ నుంచి బయలుదేరాను అనమాట. సౌత్ ఇండియన్ పార్ట్ లో విజయవాడ ఆంధ్రప్రదేశ్ నుంచి విజయవాడ టు నేపాల్ కి డైరెక్ట్ ఫ్లైట్స్ అయితే లేవు. సో విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ నుంచి నేపాల్ కి వెళ్ళే అవకాశం ఉంది. రౌండ్ ట్రిప్ కాకుండా సింగిల్ వే ట్రిప్ టికెట్ వచ్చేసి 20 నుంచి 30,000 రేట్ అయితే పడింది అనమాట. సో నేనేం చేశానంటే డబుల్ వే టికెట్ కాకుండా సింగిల్ వే టికెట్ వేసుకున్నా. అదే ఏం చేశానంటే ఇక్కడ నుంచి విజయవాడ నుంచి కాశీకి వెళ్ళి కాశీ నుంచి గోరఖ్పూర్ టు పోఖరాకి వెళ్ళి అనమాట. కాశీలో మనం వెళ్తే మనం శివయ్యని దర్శించుకుని ఒక 2 days ఎక్స్ట్రా ఎక్స్టెండ్ చేసుకున్నాను. ఒక 2 days అక్కడే స్టే చేసి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాను, గోరఖ్పూర్ వెళ్ళాను అనమాట. అంటే నేను కాశీలోనే డైరెక్ట్ గా ఒక క్యాబ్ బుక్ చేసుకున్నాను. సోనాలి బోర్డర్ దగ్గర ఇమిగ్రేషన్ చెక్ ఉంటుంది అనమాట. అంటే మన ఇండియన్ ఆధార్ కార్డు చూపిస్తే లేదంటే ఓటర్ ఐడి కానీ చూపిస్తే మనని ఏదో ఒక గవర్నమెంట్ ఐడి చూపిస్తే బోర్డర్ క్రాస్ చేసుకుని వెళ్ళొచ్చు. ఇక్కడ ఒక మీకు ప్రో టిప్ ఇస్తున్నాను. ఒకవేళ మీరు పాస్పోర్ట్ తీసుకెళ్తే నేపాల్ స్టాంపింగ్ ఉంటుంది అనమాట. నేనేం చేశానంటే బై రోడ్ క్రాస్ చేసి స్టాంపింగ్ వేయించుకున్న పాస్పోర్ట్ తో. సో నేను ఎందుకు వేయించుకున్నానంటే రిటర్న్ అక్కడి నుంచి మళ్ళీ ఫ్లైట్ లో వద్దామన్న నా కాన్సెప్ట్ అనమాట. ఎంట్రీ స్టాంపింగ్ ఉన్నప్పుడు ఎగ్జిట్ స్టాంపింగ్ కూడా కావాలి కాబట్టి వాళ్ళు ఎగ్జిట్ స్టాంపింగ్ వేసేటప్పుడు ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఎంట్రీ స్టాంప్ అడుగుతారు అనమాట. చాలా మందికి తెలియదు అనమాట. అర్థమవుతుందని ప్రో టిప్ మీకు చెప్తున్నాను. అక్కడ ముందే ఉంటుంది, రిక్షా తొక్కే ముసలి వాళ్ళు ఉంటారనమాట. నాకు వాళ్ళే చెప్పారు ఎక్కడ ఉంటది అంటే డైరెక్ట్ గా తీసుకెళ్లి అక్కడ ఇక్కడ ఉంటది నాన్న అని చెప్పి చూపించి స్టాంపింగ్ వేయించుకుని ఇండియాలో ఎగ్జిట్ వేయించుకోండి. తర్వాత మళ్ళీ సోనాలి బోర్డర్ క్రాస్ చేసిన తర్వాత రైట్ సైడ్ లో నేపాలీ ఎంట్రీ వేయించుకోండి. ఓకేనా? సో అక్కడి నుంచి పోఖరాకి వెళ్ళిపోండి. పోఖరా నుంచి మళ్ళీ నేనేం చేశానంటే నలుగురు వెళ్ళటం మూలాన మాకు క్యాబ్ ద్వారా పడింది అనమాట. ఒకవేళ మీరు అన్నపూర్ణ సర్క్యూట్ ప్లాన్ చేస్తే కనుక సోలో ట్రిప్ కన్నా గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్తే ఇంకా బాగుంటుందని నా ఫీలింగ్. అండ్ బడ్జెట్ కూడా కలిసి వస్తుంది. సో పోఖరాకి ఓవర్ నైట్ లో రీచ్ అయిపోయి అక్కడ ఒక నైట్ లేవర్ అయిపోయాం. అంటే 1 day రెస్ట్ తీసేసుకున్నాం అనమాట. పోఖరా నుంచి అన్నపూర్ణ సర్క్యూట్ కి అయితే బయలుదేరాం అనమాట. ఇట్లా మీరు ఈ విధంగా వెళ్ళొచ్చు. లేదు అంటే గనక మీరు డైరెక్ట్ ఫ్లైట్ లో వెళ్ళొచ్చు. లేదు అంటే విజయవాడ నుంచి డైరెక్ట్ కాశీకి వెళ్ళొచ్చు ట్రైన్ గానీ. విజయవాడ నుంచి గోరఖ్పూర్ కి లేదు. మీరు ఎక్కడి నుంచి అయితే బయలుదేరుతారో మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి లెట్స్ సే మీరు వైజాగ్ నుంచి బయలుదేరుతున్నారు అనుకోండి, వైజాగ్ టు గోరఖ్పూర్ కొట్టండి, లేదంటే హైదరాబాద్ నుంచి గోరఖ్పూర్ కొట్టండి. అట్లా మీరు చూసుకోండి. గోరఖ్పూర్ ఇస్ నియర్ బై స్టేషన్ అనమాట, సోనాలి బోర్డర్. ఇట్లా మీరు ఈ విధంగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు కరెన్సీ అండ్ సిమ్ కార్డ్ గురించి మాట్లాడుకుందాం. కరెన్సీ ఏం చేస్తారంటే మీరు ఒకవేళ కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే కనుక సోనాలి బోర్డర్ లోనే మీరు కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోండి. మన ఇండియన్ సైడే కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోండి. అటు పక్కకి వెళ్తే కొంచెం ప్రైసెస్ అనేవి ఎక్కువ చెప్తున్నారు అనమాట. యాక్చువల్లీ దానికి ముందు రోజు మా ఫ్రెండ్ వెళ్ళాడు అనమాట. సో అతను ఏం చెప్పాడంటే అరే మీరు ముందే అక్కడ తీసుకోండి, ఇక్కడ తీసుకునే బదులు నేపాల్ లోపలికి వెళ్తే కొంచెం తక్కువ తీసుకున్నారు, 5 పైసా 10 పైసా తగ్గించి తీసుకుంటున్నారు అనమాట. అదే అటు పక్కన మన ఇండియన్ బోర్డర్ లో ఉంటే కరెక్ట్ గా తీసుకుని ఇస్తున్నారు. ఇండియన్ కరెన్సీ కూడా యాక్సెప్టబుల్ అండ్ ఫోన్ పే గూగుల్ పే కూడా పనిచేస్తుంది అనమాట. ముందే బయలుదేరే ముందే మీరు ఫోన్ పే గానీ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఆన్ చేసుకుని ముందు పెట్టుకోండి. స్క్రీన్ పక్కన ఇస్తున్నాను ఎలా ఎనబుల్ చేసుకోవచ్చు అనేది. దీని ప్రకారంగా మీరు మేనేజ్ చేసుకుని మీరు ముందుకు వెళ్ళొచ్చు అనమాట. చమ్మేదాకా మీకు
అవైలబిలిటీ ఉంది, స్కాన్ చేసుకోవచ్చు. ఆ పైకి వెళ్ళిన తర్వాత క్యాష్ అడుగుతున్నారు అనమాట. నెక్స్ట్ సిమ్ కార్డ్, బోర్డర్ లోనే సిమ్ తీసేసుకోండి. ఒకవేళ ఎయిర్పోర్ట్ లో అయినా సిమ్ తీసేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, ఒకవేళ మీరు ఐఫోన్ యూజర్ అయితే కనుక నేపాల్ సంబంధించిన ఒక సిమ్ కార్డు ఉందన్నమాట. అదైతే మీరు ఈ సిమ్ లో అయితే లేదనమాట. కాకపోతే ఎన్సెల్ లో ఈ సిమ్ ఉంది. అది మీరు వెబ్సైట్ లోకి వెళ్ళి మీకు కావాల్సిన డీటెయిల్స్ ఇచ్చేస్తే సరిపోతుంది. నేను ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్ లో వేస్తున్నాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరో చెప్తే ఇప్పుడు లోకలైట్లు కూడా కాదు, మనలాంటి ట్రావెలర్స్ చెప్తే, ఒకవేళ నేను కూడా ఐఫోన్ యూజర్ బ్రో, సో ఇలా నేను చేశానని చెప్పేసి చెప్పాడు అనమాట. నా హోటల్ రీచ్ అయ్యేంత వరకు నాకు ఇంటర్నెటే లేదు. ఎవరైతే క్యాబ్ డ్రైవర్ ఉన్నారో ఆయన దానం చేశాడు వైఫై. అంటే బోర్డర్ లో ఉన్నా కానీ, లేదంటే ఎయిర్పోర్ట్ లో ఉన్నా కానీ ఎన్సెల్ అని ఈ సిమ్ అని కొట్టంగానే మీకు వచ్చేస్తుంది. ఈ సిమ్ తో వచ్చిన ప్రాబ్లం అంటే ఎన్సెల్ తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, హై ఆల్టిట్యూడ్ కానీ మిడ్ ఆల్టిట్యూడ్ దాకా వెళ్ళినప్పుడు సిగ్నల్ అయితే దొరకట్లేదు. ఆల్మోస్ట్ డెడ్ అయిపోయింది, సిగ్నల్ దొరక. ఎన్సెల్ నేపాలీ ఇంటర్ కామ్ ది అయితే పర్ఫెక్ట్ గా సిగ్నల్ ఉంది. అది మంచి కొండల పైకి వెళ్ళినా సరే సిగ్నల్ ఉంది. కాకపోతే ఎక్కడికక్కడ టీ హౌసెస్ లో వైఫై అయితే ఉందన్నమాట. ఒకవేళ మీరు ఇంటికి సేఫ్ గా రీచ్ అయ్యాను, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటే కనుక ఆ నెట్వర్క్ వైఫై అయితే మ్యాండేటరీ అన్ని చోట్ల ఉందన్నమాట. అకామిడేషన్ గురించి మాట్లాడుకోవాలి. అకామిడేషన్ ఏంటంటే, నేను చాలా యూట్యూబ్ ఛానల్లో కానీ మైనింగ్ వీడియోస్ చూసి నేను వెళ్ళాను అనమాట ప్రిపేర్డ్ గా. కాకపోతే ఏంటంటే, అన్నపూర్ణ సర్క్యూట్ లో, అన్నపూర్ణ బేస్ క్యాంప్ లో ఉన్నంత ఫ్లెక్సిబిలిటీ అన్నపూర్ణ సర్క్యూట్ లో అయితే లేదు. ఎందుకంటే మీరు ఒకవేళ మీరు రూమ్ తీసుకుంటే కనుక రూమ్ కి ఒక 500-600 నేపాలీ కరెన్సీ పక్కా కట్టాలి. అది డిపెండ్ అనమాట, ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటుంది. దాంతో పాటు ఫుడ్ బిల్, మామూలుగా అయితే ఫుడ్ ఎంత ఎక్కువ తీసుకుంటే అసలు రూమ్ కి 2 ఇవ్వాల్సిన అవసరం లేదంటారు కదా, కానీ అలా కాదు. అన్నపూర్ణ సర్క్యూట్ లో మినిమం మీరు 500 కానీ 600 కానీ డిపెండ్స్ అనమాట, ఖచ్చితంగా పే చేయాలి. వాళ్ళు ఏంటంటే, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఫుడ్ బిల్ ఎక్కువ వస్తుంది కదా. సో మాక్సిమం అందరూ టీ హౌసెస్, అంటే వాళ్ళ రెస్టారెంట్స్ ఇట్లాంటి వాళ్ళు కాదు, అక్కడ ఎవరైతే లోకలైట్స్ ఉంటారో వాళ్ళే అక్కడ టీ హౌస్ ని రన్ చేస్తారనమాట. అకామిడేషన్ తర్వాత ఇలా ఉంటుంది అనమాట. ఒకవేళ సోలోకి వెళ్తే సపరేట్ గా బెడ్స్ ఉంటాయి. అదే గ్రూప్ కి వెళ్తే మీకు ఒక రూమ్ ఇచ్చేస్తాడు. 4, 5, 6 పడుకోవచ్చు, మీ ఇష్టం. వాళ్ళు ఎక్స్ట్రా బెడ్స్ కూడా ఇస్తారు, డిపెండ్స్ అనమాట. ఒకవేళ 4, 6 లేదా 4 స్పేస్ సరిపోతే సపరేట్ గా 2 రూమ్స్ ఇస్తారు అనమాట. మళ్ళీ ఎక్స్ట్రా చార్జెస్. అకామిడేషన్ లో మనకి ముందే ప్రీ బుక్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. చాలా అకామిడేషన్స్ అక్కడ చాలా అవైలబుల్ గా ఉన్నాయి. నేను ఫస్ట్ లో కూడా చాలా టెన్షన్ పడ్డా, అమ్మో అకామిడేషన్ లేకపోతే మేము అందరం బిస్కెట్ అయిపోతాం, సెల్లో పడుకోవాలి, ఏమైపోద్దో మళ్ళీ అనుకున్నా. బట్ అంత సినిమా ఏం లేదు. మీరు అక్కడికి వెళ్ళిన చాలా అకామిడేషన్స్ దొరికేస్తుంది అనమాట. అకామిడేషన్ అండ్ ఫుడ్ మీకు దొరకందంటూ ఏం లేదు, అన్ని దొరుకుతాయి. పిజ్జా, గీజా, తర్వాత బర్గర్లు, గిర్గర్లు అన్ని దొరుకుతాయి. కాకపోతే మీరు డాల్ బాత్ తింటే చాలా చాలా స్ట్రాంగ్, ఎక్కువ క్యాలరీస్ లోడ్ చేస్తారు టమ్మీలో. నా సజెషన్ ఏంటంటే, పిజ్జాలు గిజ్జాలు తినద్దు, ఫ్రూట్స్ తినండి. ఫ్రూట్స్ దొరుకుతాయి. జింజర్ లెమన్ టీ వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. పైకి వెళ్ళే కొద్దీ గొంతు పట్టేస్తుంది. రోజుకి ఒక 4-5 జింజర్ టీలు అయితే ఫేవరెట్ నాది, అన్ని తాగేస్తున్నాను. బాడీ చాలా కూల్ అయిపోతుంది కాబట్టి నేను అలా హాట్ డ్రింక్ తీసుకున్నాను అనమాట. లిక్కర్ కూడా దొరికిద్ది. నన్ను అడిగితే లిక్కర్ కూడా అవాయిడ్ చేయండి దయచేసి. హై ఆల్టిట్యూడ్ వెళ్ళినప్పుడు చాలా మంది లిక్కర్ తీసుకుంటున్నారు, కొంతమంది నేను చెప్పేది, బట్ లిక్కర్ అవాయిడ్ చేయండి. సో డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంటుందిరా అంటే కనుక, మోడరేట్ టు ఛాలెంజింగ్ అంటే ఛాలెంజింగ్. పైకి వెళ్ళే కొద్దీ చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. అన్నపూర్ణ సర్క్యూట్ కంప్లీట్ గా 160 నుంచి 230 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. డిపెండ్స్ అపాన్ యువర్ చాయిస్, అంటే ఏ రూట్ నుంచి ఎక్కడి వరకు ఎగ్జిట్ అవ్వాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి స్టార్ట్ అవ్వాలి అన్నది మీ చేతిలో ఉన్నది. మీరు ఫిజికల్ గా చాలా ఫిట్ గా ఉండాలి. దానికి ఏమేం చేయాలో నేను లాస్ట్ లో చెప్తాను అనమాట. అండ్ ఆల్సో ఇంకొక టాబ్లెట్ చాలా ఇంపార్టెంట్. హై ఆల్టిట్యూడ్ కి వెళ్ళినప్పుడు మీకు ఇక్కడ ఇస్తున్న డైమాక్స్ అనేది తీసుకోండి. యాక్చువల్లీ ఇనిషియల్లీ నాకు తెలియదు, అక్కడికి వెళ్ళిన తర్వాత లోకలైట్స్ డైమాక్స్ ఇచ్చారు. దాంతో పాటు హై ఆల్టిట్యూడ్ కి వెళ్ళిన తర్వాత కోక్ ఉంటుంది చూసారా, కోక్ గానీ థమ్స్అప్ గానీ ఇట్లాంటివి ఉంటాయి కదా, అది కూడా తీసుకుంటున్నారు హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ కోసం. సో ట్రెక్కింగ్ పర్మిట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు ఎక్కడికక్కడ పర్మిట్స్ చెక్ చేస్తారు అనమాట. చెమే దగ్గర పర్మిట్ చెక్, తప్ప పిసాంగ్ లో ఉంటుంది, మనాంగ్ దాకా ఉంటుంది, కింద బేషేషార్ లో కూడా ఉంటుంది అనమాట. 4 చెక్ పాయింట్స్ ఉంటాయి. పైకి లాస్ట్ వచ్చేసి కాన్సార్ దాకా చెక్ పాయింట్స్ ఉంటాయి. పర్మిట్ ఈజ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు గైడ్ తో వెళ్తే కనుక, గైడ్ ఏం చేస్తాడంటే మీ పర్మిట్స్, మీ పోర్టర్ కి సంబంధించి, మీ హోటల్స్ కి సంబంధించింది, ఫుడ్ మొత్తం ఎవ్రీథింగ్ గైడ్ తీసుకుంటాడు. ఎక్స్ట్రా ఛార్జ్ అయితే చేయాలి, ఎందుకంటే మీకు ఏమీ హెడేక్ లేకుండా చేస్తున్నాడు కాబట్టి. నాకైతే పెద్ద హెడేక్ లాగా ఏమనిపించలేదు. గైడ్ విషయానికి వస్తే గైడ్ అవసరం లేదు, ఎస్పెషల్లీ అన్నపూర్ణ సర్క్యూట్ కి. ఎందుకంటే మీ గ్రూప్ ఆఫ్ పీపుల్ అక్కడే ఎవరో ఒకరు పరిచయం అవుతారు అనమాట. వాళ్ళ ద్వారా మీరు కూడా వెళ్ళిపోవచ్చు ఆరామ్సే, చాలా సేఫ్ గా ఉంటుంది. తర్వాత
మానుసులాకి అయితే మానుసులది తర్వాత సపరేట్ సబ్జెక్ట్. మానుసులాకి వచ్చేసి పక్కా గైడ్ కావాల్సిందే, అది మీరు వద్దన్నా సరే పెట్టుకోవాల్సిందే. సో గవర్నమెంట్ రూల్, నేపాల్ గవర్నమెంట్ రూల్ అన్నమాట. దీంతో పాటు పోటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మేము వెళ్ళింది ఆడపిల్లలతో వెళ్ళాం కాబట్టి. సో ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే మేము క్యారీ చేస్తున్నాం, మాతో వచ్చిన ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్యారీ చేయలేకపోతున్నారు, ఎస్పెషల్లీ ఈ లగేజ్. చెన్నై నుంచి స్టార్ట్ అయిన డే 1 రోజే కొంచెం ప్రాబ్లమేటిక్ గా అయింది. కొంత దూరం వచ్చిన తర్వాత పిసాంగ్ లో పోర్టర్ మాట్లాడాం. పోర్టర్ వచ్చి పర్ డే కి 2000 నేపాలీ కరెన్సీ ఛార్జ్ చేశారు. బట్ అదే మీరు పోకరలోనే మాట్లాడుకుంటే కనుక పర్ పర్సన్ 1000 రూపీస్ లేదా 1200 రూపీస్ పర్ డే కి అయితే వస్తుంది. అండ్ ఎక్స్ట్రా ఏమైందంటే లాస్ట్ డే ముక్తినాథ్ లో రిటర్న్ అయ్యేటప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా పే చేసి మోయినా అవసరం లేదు, అయినా సరే వాళ్ళు రిటర్న్ అవ్వాలంట. సో అంచేత ఎక్స్ట్రా అమౌంట్ తీసుకున్నారు. సో సంథింగ్ అరౌండ్ 7 days కో 8 days కో ఛార్జ్ చేశారు. 16,000 సంథింగ్ అట్లా ఛార్జ్ చేసినట్టున్నారు. పోర్టర్ కావాలా గైడ్ కావాలా అన్నది మీ చాయిస్ అన్నమాట. ఒకవేళ మీరు గైడ్ హైర్ చేసుకుంటే కనుక గైడే మొత్తం పోర్టర్ నుంచి హోటల్ అకామిడేషన్ నుంచి ఫుడ్ నుంచి మొత్తం A to Z గైడ్ చూసుకుంటాడు. బట్ ప్యాకేజ్ విషయంలోకి వచ్చేసరికి చాలా చేంజెస్ వస్తాయి. నన్ను అడిగితే నా వరకు చూసుకుంటే చాలా బడ్జెట్ సేవ్ చేసాం. కాకపోతే కొంచెం లాస్ట్ మినిట్ లో కొన్ని హెడేక్స్ వచ్చాయి. హెడేక్స్ ఇన్ ద సెన్స్ లైక్ పోర్టర్ విషయంలో కానీ లైక్ కొన్ని మనకు తెలియదు కదా. సో వాటి విషయంలో చాలా కొన్ని లిటిల్ బిట్ ఛాలెంజింగ్ ఫేసెస్ ఉన్నాయి. ఎవరైతే మాతో పాటు ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళు హెల్ప్ఫుల్ చేయటం మూలన మేము వాటి నుంచి కొంచెం బయటపడ్డాం. అండ్ ఆల్సో మనం ఆ లోకలైట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా హెల్ప్ఫుల్ చేశారనమాట. మనకి ఏమైనా ఏ రూట్ వెళ్ళాలి, ఏ రూట్ బాగుంటది, ఏ రూట్ ఎక్కడి నుంచి ఎంత పేస్ లో వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అన్నది లోకలైట్స్ చాలా చెప్పారు. ఫీల్ ఫ్రీ టు ఆస్క్ దెమ్. చాలా ఫ్రెండ్లీగా చూస్తారు, మన ఫ్యామిలీ లాగే చూస్తారు అనమాట. అండ్ వాట్ టు ప్యాక్, ఏం ప్యాక్ చేసుకోవాలి ఒకవేళ మనం ఇంటికాడి నుంచి బయలుదేరితే చాలా తక్కువ ప్యాక్ చేసుకోండి. కింద పోకరాలోనే మనకి లాకర్స్ ఉంటాయి అన్నమాట. సో లాకర్స్ కూడా తక్కువ చార్జెస్ అవుతుంది. లేదంటే ఎక్కడైతే మీరు హోటల్ స్టే చేశారో అక్కడే మీరు వదిలేసుకోవచ్చు, వాళ్ళు ఫ్రీ, అసలు తీసుకుని కూడా తీసుకోరు. సో మేము కొంత లగేజ్ ఏం చేసామంటే మేము ఎక్కడైతే హోటల్ పోకరాలో స్టే చేసామో అక్కడ లగేజ్ వదిలేసి ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి. ఒకవేళ మీ దగ్గర ఇవన్నీ కొనటానికి నా దగ్గర బడ్జెట్ లేదు రాజా అనుకుంటే కనుక మీరు చక్కగా నా మాటిని అక్కడ మనకి గేర్ కి సంబంధించింది రెంట్ కి ఇస్తారనమాట. సో బ్రహ్మాండంగా వెళ్ళిపోయి అక్కడ రెంట్ తీసుకోండి. మాకు నలుగురికి కలిపి దగ్గరగా ఒక 16,000 నుంచి 18,000 అయింది. అదే ఒకవేళ మనం కొనుక్కోవాలంటే 30,000 నుంచి 50,000 దాకా అయిపోతుంది అదే గేర్. సో నన్ను అడిగితే బెస్ట్ సజెషన్, నా సజెషన్ పోకరాలోనే తీసుకోండి. మళ్ళీ పైకి వెళ్ళిందా మనాంగ్ లో, అంటే ఏవైతే మిస్ అయిపోతాయి కదా మనం గ్రూప్ లో ఉన్నప్పుడు, మనాంగ్ లో దొరుకుతుంది, మిగతా ఎక్కడ దొరకదు. చెమ్మీలో దొరకదు, అప్పపిసాంగ్ లో దొరకదు. మనాంగ్ తర్వాత ఇంకా పైకి వెళ్తే ఇంకేమీ దొరకదు. ఫైనల్ గా మనం బడ్జెట్ సెగ్మెంట్ లోకి అయితే వచ్చేసాము. అన్నపూర్ణ సర్క్యూట్ లో ఆన్ యావరేజ్ కాస్ట్ నాకు పడింది మీ ముందు పెడతాను. ఒక సెకండ్ పాజ్ చేసి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్న బడ్జెట్ నాకు నేనుగా ప్రిపేర్ అయ్యి నాకైన ఖర్చు అనమాట. ఈ బడ్జెట్ లో ఎటువంటి గైడ్ గానీ పోర్టర్ లేకుండా నాకైన బడ్జెట్ ఇది. నేను ట్రిప్ స్టార్ట్ చేయక ముందు ఇండియా నుంచే నేను ఎంక్వైరీ చేశాను. ఒక 5గురికి 12 రోజుల పాటు అన్నపూర్ణ సర్క్యూట్ ట్రెక్కింగ్ కంప్లీట్ చేయడానికి ఎంత బడ్జెట్ అవుతుందని ఎస్టిమేటెడ్ వాల్యూ అయితే ఇచ్చాడనమాట ఒక గైడ్. మీకు ఇక్కడ ఏదైతే ఇంక్లూడ్స్ ఎక్స్క్లూడ్స్ ఉన్నాయో స్క్రీన్ మీద కనిపిస్తుందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇనిషియల్ గా 4 lakhs అయితే బడ్జెట్ చెప్పారనమాట. ఆమె యూట్యూబర్, ఆమె కంటెంట్ క్రియేటర్ అని చెప్పంగానే నా ద్వారా కొంతమంది లీడ్స్ వస్తారు, కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అంటే అటు చేసి 3 lakhs కి అయితే తీసుకొచ్చారు ఇండియన్ కరెన్సీలో. బట్ ఆ 3 lakhs కూడా నాకు ఎందుకో ఎక్కువ అయింది అని అనిపించి పర్సనల్ గా నాకు నేనుగా డిజైన్ చేసుకున్నాను అనమాట. ఒకవేళ మీరు కూడా డిజైన్ చేసుకోవాలి వెళ్ళాలి అనుకుంటే ఈ వీడియోని రిఫర్ చేయండి. అండ్ ఆల్సో లాంగ్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో డాక్యుమెంటరీ స్టైల్లో పెట్టాను, ఎక్కడి నుంచి ఎక్కడ ఆగాని ఎక్కడ వెళ్ళానని. ఆ వీడియో కూడా రిఫర్ చేయండి. ఈ ట్రిప్ మీరు స్టార్ట్ చేయడానికి అసలు సిసలైన టిప్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది మటుకు మీరు స్కిప్ చేయొద్దు, దయచేసి అర్థం చేసుకోండి నేను చెప్తున్నాను. దయచేసి ఒకవేళ లేడీస్ని కానీ ఒకవేళ సెడేటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు కానీ వెళ్తే ముందు ప్రిపరేషన్ లేకుండా అస్సలు దయచేసి చెప్తున్నాను. నేను లైవ్లో చూశాను, నేను బాధపడ్డాను. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు ఫిజికల్గా మెంటల్గా, ఫిజికల్గా కాదు మెంటల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఫిజికల్గా అంటే అట్లీస్ట్ మీరు ఒక వాక్ చేయగలగాలి. డేలో 7 to 8 hours వాక్ ఉంటుంది, డేంజర్ వాక్ ఉంటుంది. జిమ్లో కుదిరితే కనుక మీరు ఒకవేళ ప్రిపేర్ అవుతున్నారంటే కనుక వెయిటెడ్ విస్ట్ ఉంటుంది అనమాట. వెయిటెడ్ విస్ట్తో నడవటం స్టార్ట్ చేయండి. దాని తర్వాత స్టెప్పర్ ఉంటుంది అనమాట. జిమ్లో స్టెప్పర్ ఉంటుంది, అంటే మెట్లు ఎక్కేది ఉంటుంది చూసారా, అది ఎక్కడం స్టార్ట్ చేయండి. మాక్సిమం హెల్దీ ఫుడ్ తీసుకోండి. వెళ్ళే అట్లీస్ట్ 1 to 2 months ముందు ప్రోటీన్, కార్బ్స్, ఫ్యాట్స్, నేను ఆల్రెడీ మన ఛానల్లో బోల్డ్ అని చెప్తాను అనమాట దీని గురించి. ప్లీజ్, బాధపడతాను చూశాను కాబట్టి మీరు బాధపడకూడదని నేను చెప్తున్నాను
అనమాట. అండ్ ఆల్సో ఒకవేళ ఇంజురీ ఉంటే గనక సపోర్టర్స్ లైక్ నీ ఇంజురీ గానీ, యాంకిల్ ఇంజురీ గానీ ఉంటే గనక సపోర్టర్స్ వేసుకొని వెళ్ళండనమాట. ఈ వీడియో ఇంతవరకు ఇక్కడ దాకా చూసారంటే ఖచ్చితంగా మీకు హెల్ప్‌ఫుల్ అయ్యి ఉంటది. వీడియో మీరు బయటికెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే మీకెలా ఉపయోగపడిందో ఇంకో 10 మందికి ఉపయోగపడిద్దని ఆశిస్తూ నా స్లోగన్ నేను హిల్ పైకెళ్ళి నేను చెప్పాననమాట. జెండా ఎగిరేసి తర్వాత ఐ వాజ్ లైక్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అనమాట. సో ఆ స్లోగన్ మళ్ళీ చెప్తున్నాను. ఎప్పుడు చెప్తానే ఉంటాను. వెళ్ళిపోదాం నెక్స్ట్ లెవెల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. లవ్ యూ ఆల్. బై. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో.